హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే ఒక చిన్న పని మీద బయటకైతే వెళ్ళామన్నమాట. సో, మా ఆ ఊరు హైవే ఎలా ఉంటుందనేది మీకు వీడియో చేసి చూయిద్దామని చెప్పి, అంటే ఇటు తిరిగే వాళ్ళకైతే తెలుస్తుంది. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే తెలీదు. అదేవిధంగా ఏంటంటే మా ఊర్లో వాళ్ళకి జాబ్స్ ఉండి బయట ఉంటారు కదా! వాళ్ళకి కూడా కొంచెం మా ఊరు చూయించినట్టు ఉంటదని చెప్పి జస్ట్ అలా వీడియో తీశాను అంతే. సో, హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. ఇదేనండి మా ఇల్లు. సో, మొత్తం చూపించడానికి నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత కొంచెం మన ఛానల్ ముందుకు వెళ్ళేటప్పుడు చేద్దాంలే అన్నట్లుగా ఆగాను. సో, ఈరోజు ఏంటంటే ఇది నిన్నటి వీడియో. నిన్నటిది ఈరోజు మొత్తం కంబైన్ చేసి ఒక వీడియోలా చేశానన్నమాట. గ్యాస్ అయిపోతే వేయించుకున్నాము. సో, గ్యాస్ అంకుల్ అంటున్నారు, ఏంటమ్మా వీడియోస్ తీస్తున్నావు, రీల్స్ చేస్తున్నావా ఏంటన్నారు. కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పాను. సో, యూట్యూబ్ స్టార్ట్ చేసావా, సో మంచిగా గ్రోత్ అయిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకున్నారు. వెరీ పాజిటివ్ రెస్పాన్స్ అనమాట. చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఇంకా వీడొచ్చేసరికి నిన్న నైట్ గోల్ చేస్తున్నాడు అనమాట. సో, కొంచెం మెమరీస్ లాగా ఉంటుందిలే అని చెప్పి వీడియో తీశాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అని కొంచెం నన్ను ఎక్కిరిస్తున్నాడు. నేనే కదా అట్లా అనేది. సో, అట్లా అనమాట. ఇంకా ఆ రోజే గుంటూరు అయితే వెళ్ళాము. అంటే కెనరా బ్యాంక్లో జాబ్స్ పడ్డాయి అని చెప్పి అప్లై చేయడానికి వెళ్ళాము. కాకపోతే అక్కడ ఏంటంటే ఐటీఐ అడిగారు. ఐటీఐ అయితే నాకు లేదు, నాకు డిగ్రీ మాత్రమే ఉంది. సో, అందువల్ల ఇంకా ఐటీఐ అనేది ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు. నేను నోటిఫికేషన్ అంతా క్లియర్గా ఏం చూడలేదు. మా హస్బెండ్కి నోటిఫికేషన్ చూశానంట. సో, వెళ్ళామన్నమాట అప్లై చేద్దామని చెప్పి. అక్కడ చూస్తే ఐటీఐ అన్నారు. ఇంక మేమేమి అప్లై చేయలేదు, రిటర్న్ వచ్చేసాము. సో, ఈరోజు ఏంటంటే కొంచెం హెడేక్గాను కొంచెం ఫీవర్ సింటమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మార్నింగ్ నుంచి అలానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ కాల్ వచ్చిందనమాట. సో, రావాలి అని చెప్పి ఇంకా తప్పలేదు ఈరోజు వెళ్ళడానికి. ఈ ఫీవర్ అనేది నాకు 6 ఇయర్స్ నుంచి వస్తుందన్నమాట అప్పుడప్పుడు. అంటే ఒక పర్సన్ మీద నాకు ఏదైనా దిగులుగా ఉందంటే ఆ పర్సన్ని 3 months 5 months మాత్రమే ఆ పర్సన్తో మాట్లాడకుండా చూడకుండా ఉండగలను. ఎవరైనా, అది అమ్మైనా అన్నైనా మా హస్బెండ్ అయినా ఎవరినైనా ఒక 3 months మాత్రమే ఓపిక పట్టగలను. తర్వాత వాళ్ళ మీద నాకు దిగులు వస్తుంది. తాతయ్య అయినా సో మళ్ళీ వాళ్ళని చూడాలనిపిస్తుంది అనమాట. 3 months 5 months లేకపోతే ఫీవర్ అటాక్ అయింది నన్ను. నా బాడీలో నాకు తెలిసిపోద్ది అనమాట, ఓ ఫీవర్ అటాక్ అవుతుంది నాకు అని. సో, ఇవాళ కొంచెం నీరసంగానే ఉంది. మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా బయట వెళ్ళి కూడా ఏం తినలేదు. ఎలా వెళ్ళామో అలా వచ్చేసాము. ఇంటికి వచ్చి అన్నం తిన్నాము. జస్ట్ ఈ ఏరియా మీకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు కదా. సో, మీరు చూస్తారని చెప్పి తీసానన్నమాట. మీకు కూడా నాలాగే ఇలా 5 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి ఒక మనిషి మీద ఎఫెక్షన్ అనేది వస్తే ఫీవర్ వస్తుందా? కామెంట్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మా సిస్టర్స్ గురించి అడుగుతున్నారు. సో, మా సిస్టర్స్ అంటే 5 అని చెప్పాను కదా. మేము అక్క వాళ్ళు ఓన్ సిస్టర్సా కాదా అని అడుగుతున్నారు. సో, దాని గురించి కూడా మీకు నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. వాళ్ళని కలిసినప్పుడు నేను వీడియోస్ అయితే మీకు తప్పకుండా వాళ్ళని మీతో షేర్ చేస్తానన్నమాట. ఇంకా రెండోది ఏంటంటే మీషో నుంచి మనీ వస్తున్నాయా అని అడుగుతున్నారు. అంటే మీషో రివ్యూస్ చేస్తున్నాను కదా. సో, మనీ ఏమైనా వస్తున్నాయా అని అడుగుతున్నారు. సో, మనీ ఏమి ఇంకా రావట్లేదు, అంటే రావన్నమాట. ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ లేరు కదా. సో, రావు. జస్ట్ నేను తీసుకున్న వరకు మాత్రమే నేను మీకు వీడియోస్లో చూపిస్తున్నాను. సో, ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ 5 years నేను ఇంట్లోనే ఉన్నాను కదా.
పిల్లలతోనే టైం స్పెండ్ చేయడం అనేది సరిపోయింది. సో ఒక రిఫ్రెష్మెంట్ అనేది దొరికింది అనుకుంటున్నాను ఈరోజు వెళ్ళిన పని కోసం. సో అది ఏదైనా సరే బయటకు వెళ్తున్నాను కదా ఇంట్లోనే ఉండకుండా, అది జాబ్ అవ్వనివ్వండి, ఇంకేదైనా కోచింగ్ అవ్వనివ్వండి, ఇంకేదైనా ముందు ఇంట్లోంచి ఒక్క అడుగు ముందుకు వేస్తున్నాను. ఇంతకు ముందు వరకు అసలు ఇంట్లోనే ఉన్నాను కదా, ఒక్క అడుగు అయితే ముందుకు వేయాలనుకుంటున్నాను. సో అదనమాట. సో ఇంట్లో ఉండి కూడా నేనేమి ఖాళీగా ఉండను ఫ్రెండ్స్. ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాను. ఏంటంటే మిషన్ నేర్చుకుందాం, ఈ గౌన్ కుట్టుదాం, అట్లాంటివన్నీ చేస్తూనే ఉంటానన్నమాట. కాకపోతే నాకు రాదు ఆ మిషన్ కుట్టడం, అవన్నీ నాకు అసలు తెలియదు అనమాట. అంటే నేర్చుకుంటే ఎంతో టైం అనేది పట్టదు, నేర్చుకోవచ్చు ఏదైనా, ఖాళీగా ఉన్నాను కదా. సో పిల్లలతో మొన్నటి వరకు ఏంటంటే బిజీగా ఉండేదన్నమాట లైఫ్ అనేది. ఇప్పుడు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. సో వాడు స్కూల్కి వెళ్తున్నాడు, అమ్మాయి కూడా స్కూల్కి వెళ్తుంది. 3rd ఇయరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా, పంపిస్తున్నాం అన్నమాట. ఒక 1 వరకు అలా ఉంటుంది. సో కొంచెం టైం దొరికింది. ఈ టైంలో ఏంటి జాబ్ చూసుకుందామంటే నేను వచ్చేసరికి ఏ టైం అయ్యిద్దో తెలియదు కదా. సో మళ్ళీ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ అయితే వద్దు. ఇదైతే 10 to 1 అన్నారు. సో అదేంటి, ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నేను మీకు ముందు చెప్తాను, వీడియోస్ చేస్తాను కదా, చూపిస్తానన్నమాట. ఈరోజు అసలు వీడియో షూట్ చేయడానికి కానీ, వీడియో ఎడిట్ చేసి మీకు పెట్టడానికి కూడా నాకంత ఓపిక అయితే లేదు. కాకపోతే ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ తీసి చాలా రోజులు అవుతుంది, అట్లా ఉండకూడదు. యూట్యూబ్ రూల్ ప్రకారం డే బై డే అన్నా అప్లోడ్ చేస్తూ ఉండాలి. కాకపోతే ఏంటంటే నాకు కుదరక నేను వీడియో షూటింగ్ అని ఎడిటింగ్ అని చెయ్యట్లేదు. అంటే కొంచెం క్వాలిటీ అనేది లేదనమాట ఫోన్కి. ఒక ఫోన్ తీసుకుందామని చూస్తున్నాము. సో అది తీసుకున్న తర్వాత కంపల్సరీగా రెగ్యులర్గా వీడియోస్ అనేది ఉంటాయి. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, కొంచెం సపోర్ట్ చేయండి అప్పటి వరకు. సో అంతే వీడియో. బాయ్ బాయ్.